ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో వినోదం కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బయట ఆడే ఆటలు, స్నేహితులతో కలిసి గడిపే సమయం ఇవన్నీ ఇప్పుడు మొబైల్ ఫోన్లోకి వచ్చేశాయి. అలాంటి పరిస్థితుల్లోనే పుట్టుకొచ్చిన ఒక ప్రమాదకర ట్రెండే ఈ కొరియా గేమ్. మొదట ఇది ఒక సాధారణ ఆన్లైన్ గేమ్లా లేదా ఛాలెంజ్లా కనిపించింది. కాని కాలక్రమేణా ఇది యువతను మానసికంగా, శారీరకంగా ప్రమాదంలోకి నెట్టే ఆటగా మారింది. ఈ గేమ్ కారణంగా తాజాగా 3 యువకులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కొరియా గేమ్లో ప్రధానంగా ఉండేది రిస్క్ తీసుకోవడం, భయం చూపించకూడదు, వెనక్కి తగ్గకూడదు అనే ఆలోచనను యువతలో బలంగా నాటేస్తుంది. ఇది చేయకపోతే నువ్వు బలహీనుడివి అనే మైండ్సెట్తో ఒకరికొకరు ఛాలెంజులు విసురుకుంటారు. ఆ ఛాలెంజులు క్రమంగా ప్రమాదకరమైన పనులవైపు దారితీస్తాయి. ఈ ఘటనలో పాల్గొన్న యువకులు కూడా ఇదే మానసిక స్థితిలో ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. సరదాగా మొదలైన ఆట క్షణాల్లో ప్రాణాంతకంగా మారిపోయింది. ఒక్క తప్పు అడుగు, ఒక్క నిర్లక్ష్యం 3 కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన బయటకు రావడంతో తల్లిదండ్రుల్లో భయం మొదలైంది. మా పిల్లలు ఏం చూస్తున్నారు, ఏ గేమ్స్ ఆడుతున్నారు, ఎవరి ప్రభావంలో ఉన్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తున్నాయి. నిపుణుల మాటల్లో ఈ రకమైన గేమ్స్కు ప్రధాన కారణం సోషల్ మీడియా ఒత్తిడి. వీడియో వైరల్ కావాలి, లైక్స్ రావాలి, ఫాలోవర్లు పెరగాలి అనే ఆలోచన యువతను అతి సాహసాల వైపు నడిపిస్తోంది. ప్రమాదం ఉందని తెలిసినా కూడా ఒక్కసారి ట్రై చేద్దాం అనే నిర్లక్ష్యభావం ప్రాణాలు తీస్తోంది. ఇక్కడ మరో కీలక అంశం మానసిక ఆరోగ్యం. ఈ గేమ్స్లో పాల్గొనే యువతలో చాలామందికి ఒత్తిడి, నిరాశ, గుర్తింపు కావాలనే తపన ఉంటుంది. ఆ లోటును ఈ ప్రమాదకర ఛాలెంజులు ఉపయోగించుకుంటున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కూడా గట్టిగా స్పందించారు. ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్స్, ఛాలెంజ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే కొన్ని గేమ్స్పై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అందరూ కలిసి యువతను సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటన మనకు ఒక గట్టి సందేశం ఇస్తోంది. వినోదం కోసం జీవితం పణంగా పెట్టకూడదు. ఒక వీడియో కోసం, ఒక ఛాలెంజ్ కోసం ప్రాణాలు పోవడం ఎవరికి లాభం కాదు. 3 యువకుల మృతి ఒక సంఖ్య మాత్రమే కాదు, అది 3 కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చేసిన విషాదం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడే మనం మేల్కోవాలి. సోషల్ మీడియా ట్రెండ్స్ తాత్కాలికం, కానీ జీవితం అమూల్యం. ఈ నిజాన్ని ప్రతి యువకుడు, ప్రతి తల్లిదండ్రుడు గుర్తించాల్సిన సమయం వచ్చింది.